మరి ఈ వ్యాధి వచ్చిన వారు పూర్వస్థితికి ఆరోగ్యవంతులు అవుతారా లేదనుకుంటే దీంతో ఇబ్బంది పడుతుంటారా? సో బ్రెయిన్ ట్యూమర్ మళ్ళీ ఇందాక చెప్పినట్టు 2 రకాలు అన్నాను. బినైన్, మ్యాలిగ్నెంట్. బినైన్ గడ్డలు అంటే మెనింజియోమాస్, అడినోమాస్, ఇలాంటి వాళ్ళు ఎర్లీ ఐడెంటిఫికేషన్ తొందరగా అంటే 2 సెంటీమీటర్లు 1.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేస్తే మందులు వాడుకుంటూ సాధారణమైన జీవితాన్ని హ్యాపీగా గడపచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫిట్స్ రాకుండా మెడిసిన్స్ వాడుకోవటం, పెరుగుతుందా లేదా అని టైం టు టైం దాని స్కానింగ్ తీసుకుంటూ చూడటం, దాని ద్వారా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. కొంచెం పెద్ద సైజు అంటే 2 నుంచి 5 సెంటీమీటర్ల వరకు పెరిగినవి సర్జరీ ద్వారా తీసేస్తారు. బినైన్ ట్యూమర్స్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ వాళ్ళు పూర్వంలాగానే వాళ్ళ జీవితాన్ని కొనసాగించవచ్చు. సైజు పెద్దది ఉన్నప్పుడు 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు బినైన్ ట్యూమర్స్. హై గ్రేడ్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ గడ్డలు అండ్ ఎస్పెషల్లీ ఇంట్రాఎక్సియల్ ట్యూమర్స్ అంటే మెదడు లోపల భాగంలో ఉండే గ్లయోమా లాంటి గడ్డలు ఉన్న వాళ్ళు మాత్రం ఆ గడ్డ వచ్చిన తర్వాత దీర్ఘకాలికంగా దానివల్ల ఎంతో కొంత అంటే ఒక చెయ్యి బలహీనంగా ఉండటమో లేదా ఒకవైపు చెయ్యి కాలు బలహీనంగా ఉండటమో, మాట నత్తిగా రావటమో, మూతి ఒక సైడ్కి ఇలా ఏదో ఒక ఇబ్బందితోటి దీర్ఘకాలికంగా బాధపడేదానికి అవకాశం ఉంది. కొంతమంది వెరీ హై గ్రేడ్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ చిన్నపిల్లలు మెడిల్లోబ్లాస్టోమా ఇలాంటివి వచ్చిన వాళ్ళు ఏంటంటే 5 years సర్వైవల్ రేట్ 1 year 2 years కంటే కూడా ఎక్కువ బతికేదానికి అవకాశం ఉండదు. లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది వాళ్ళకి.